అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులతో సెలవిచ్చారు. ప్రైజ్ లార్డ్. పాప క్షమాపణ, మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మము అనే మూలపాఠాలతో ఆగిపోక యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యములో ప్రవేశం కొరకు మరి సిద్ధపడవలసినదని అనేకమైన ఉపమానాలు బోధించటకు మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒకటి మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాలు. 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేని కన్యకలు ప్రభుని ఎదుర్కొనలేని ఆత్మీయ స్థితిని చూసినాం. పెండ్లి విందుకు లోపలికి వెళ్ళలేకపోయారు. దానికి కారణం వారి సిద్ధల్లో నూనె లేదు. నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం మనకున్న కాడిని విరగ్గొడుతుంది, కుడి ఎడమలు తెలియచేస్తూ ఉంది, బోధిస్తూ ఉంది. యోహాను సువార్త 16:8 మన లోపాలను మనకు ఎత్తి చూపిస్తుంది, ఒప్పింప చేస్తుంది, సరిచేస్తుంది. మనకున్న లోపాలను సరిచేసుకుని పరిపూర్ణతలోకి సాగిపోయినట్టు శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. అంతేకాదు యోహాను 14:16 వాక్యాన్ని బోధిస్తుంది. 16:13 భవిష్యత్ జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రభు కొరకు, పెండ్లి కుమారుని కొరకు, పెండ్లి కుమార్తెగాను ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది. 1 యోహాను 2:27 మీలోనున్న అభిషేకం మీలో నిలిచి ఉన్నట్లయితే ఎవడునూ మీకు బోధించనక్కరా లేదు. అలాగే 28వ వచనం ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడి యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉందుము. ఆమేన్. ఈ ఉపమానంలో ఈ కన్యకలు అభిషేకం పొందిన వారే కానీ అభిషేకం క్రింద నిలిచిన వారు కారు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బుద్ధి గల వారి వాళ్ళే వీరును సిద్ధపాటులో ఏకీపించిన వారే. వారి దివిటేలో పట్టుకున్నారు. వారును వీరును పెండ్లి కుమారుని రాక ఆలస్యమైనప్పుడు వారందరూ కొనుక్కి నిద్రించిన వారే. పెండ్లి కుమారుని రాకను గుర్చిన కేక విన్నప్పుడు అందరూ లేచారు, అందరూ దివిటీలు చక్కపరుచుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోతున్నాయి. కారణం నూనె లేదు, వారిలో అభిషేకం లేక వారి లోపం వారికి తెలియచేయబడలేదు, సరిచేయబడలేకపోయారు. అయితే మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే బుద్ధిమంతులైన కన్యకలు అభిషేకాన్ని మరి ఎమ్మని కోరుకుంటున్నారు బుద్ధి గల వారి దగ్గరికి వెళ్ళి. అట్లా ఎదుటివారి అభిషేకం వారికి షేర్ చేయబడదు, ఎవరి అభిషేకం వారిదే అని అభిషేకం కొరకు పరిశుద్ధాత్మను ఆశ్రయించవల్లని బుద్ధిగల కన్యకలకు మరి బుద్ధిగల కన్యకలు వీరికి బోధించాల్సిన ఆవశ్యకత కలిగింది. కారణం వారిలో పరిశుద్ధాత్ముడు లేడు గనుక వారికి బోధించటానికి పరిశుద్ధాత్ముడు లేని కారణాన వారికి బోధించాల్సిన, ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే, అభిషేకం ఉన్నట్లయితే వారికి ఏమాత్రం కూడా బోధించాల్సిన ఆవశ్యకత లేనే లేదు కదా. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకం అనుదినము పొందుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్న విషయాన్ని మరి ఈ ఉపమానం మనకి బోధిస్తూ ఉంది. అభిషేకాన్ని కోల్పోతే, అభిషేకం విషయం నిర్లక్ష్యంగా ఉంటే మన పరిస్థితి ఏంటి? పెండ్లి కుమారుడు వస్తాడు, వెళ్ళిపోతాడు. మరి పరిశుద్ధాత్మ లేక, అభిషేకం లేక ఆయన ఎదుర్కొనే అర్హతను కోల్పోతాం. తలుపులు మూయబడతాయి. మరి మీరు ఎవరో తెలియదని చెప్పి మిమ్మల్ని ఎరుగను అని నిశ్చయంగా చెబుతుంది దేవుని యొక్క స్వరం. అందుకే ఆ దినమైనను గడి అయినను మనకు తెలియదు కనుక మెలకుగా ఉండుట కొరకు పరిశుద్ధాత్మ అభిషేకం మరి మనకి చాలా అవసరమైనది. గనుక పరిశుద్ధాత్ముడు లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం మనకి కావాలి. మరి పరిశుద్ధాత్ముడు లేకుండా నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేం. అంతేకాదు మరి అందుకనే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. పరలోక రాజ్యం అందరికీ సమీపంగానే ఉన్నది, కానీ
మరి సిద్ధపాటు పరిశుద్ధ మరి పరలోకం కొరకు కానీ వ్యక్తిగత జీవితాలు ఈ లోకంలో జీవించడం కొరకు కానీ సిద్ధపాటులు లోపము వలన, వారి నిర్లక్ష్య స్థితి వలన వారిలో మరి లోపం లేని వారిలో నూనె లేదన్న సంగతిని గుర్తించలేని స్థితి. అలాగే 1 కొరింథీ 1:20-21 చూస్తే, దేవుని వాగ్దానములన్నీ ఎన్నైనను క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. దేవుడు మనలను అభిషేకించువాడును ఆయనలో నిలిచియుండునట్లు స్థిరపరచువాడును ఆయనే. అందువలన దేవుని అభిషేకాన్ని నిర్లక్ష్యం చేయకుండానట్లు బహుగా జాగ్రత్త పడునట్టి మరి బుద్ధిని కలిగి ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మని సహాయంతో కుడి ఎడమలు బోధించబడుతూ ఎల్లవేళలా మనలను మనం సరి చేసుకుంటూ ఆయన రాకడ కొరకు మన పోకడ కొరకు అనుదినము సిద్ధపడుదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, మీ రాజ్యం ఎల్లవేళలా మాకు సమీపముగానే ఉన్నది. దానిని స్వతంత్రించుకొని దాని యందు ఆనందించినట్లును, నీ రాకడ సమయంలో మీతో పాటు ఆ పెండ్లి విందులో పాల్గొనున్నట్లును మీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుదినము ఎల్లవేళలా పొందుకుని మీ రాజ్యంలో ప్రవేశించినట్టు కృపాభాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మీరు మాకు అనుగ్రహించిన రక్షణను పరిశుద్ధాత్మను పోగొట్టుకొనకుండునట్టి నిర్లక్ష్య వైఖరి లేకుంటే ఉండకుండునట్లు మీ పరిశుద్ధాత్మ అభిషేకమును కాపాడుకొనున్నట్లు కృపచూపమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.